మరి తెలుగుదేశం పార్టీలో మరి మంత్రి గారి ఉమాగారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి గుడివాడలో చూసుకుంటే మరి కొడాలి నాని అనే వ్యక్తికి ఎవరైతే నమ్ముతారో వారిని మోసం చేయటం అలవాటుగా మారింది. అదేవిధంగా కొడాలి నాని అంటే అతను ఒక నిరంకుశంగా ఉండెద్దు పోకళ్ళు నచ్చక ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి దేవినమ్మ గారు కానీ మా గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కానీ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కానీ రేపటి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ఇక నుంచి గుడివాడలో మాత్రం కొడాలి నాని ఆటలు సాగనివ్వని చెప్పి తెలియజేస్తుంది. మరి ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. నేను తెలుగుదేశం పార్టీ నాయకున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం లేదా మళ్ళీ నాన్నతో పాటు తెల్లారి అదే రోజు నేను ఉన్నానని చెప్పటం ఇవన్నీ కూడా వాస్తవం. అసలు తెలుగుదేశం పార్టీలో నేను ఎందుకు జాయిన్ అవుతా? నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని, నాన్నయ్యకి ఆపుతుని. నేను నాన్నయ్యని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వదిలేటువంటి ప్రసక్తి ఎందుకు ఉంటుంది? నా గురించి తెలిసిన వాళ్ళు కానీ ఈ గుడివాడలో నాన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కూడా నమ్మే ప్రసక్తి ఉంది. మీరు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, తెలుగుదేశం పార్టీ అధికార మదంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నిరంకుశ పాలన యొక్క తీరును ఎండగట్టే యొక్క క్రమంలో ఈ రోజున ఒక రాజకీయ డ్రామా ఆడినటువంటి పరిస్థితి ఉంది. మీరు గుడివాడలో ఏ పార్టీ తరఫున గెలిచాడు? ఎలవర్తి శ్రీనివాసరావు ఏ పార్టీ తరఫున గెలిచాడు? ఇప్పటికి కూడా కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ 9వ వార్డు కౌన్సిలర్గానే ఉంటాడు. అంటే నువ్వు పార్టీ మారిపోయి 10 మందిని ప్రలోభాలు పెట్టి తీసుకెళ్తే నువ్వు ఏ రకంగా ప్రలోభాలు పెడతావు? ఏ రకంగా నువ్వు ఏమేం చేస్తావు? అసలు నువ్వు అభివృద్ధి అని చెబుతావు. నువ్వు ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తున్నావు? అభివృద్ధి అంటే ఏంటి? ఎవరు అభివృద్ధి నువ్వు చేస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? గుడివాడ మున్సిపాలిటీలో గుడివాడ ప్రజలు ట్యాక్స్ కడితే ఆ డబ్బులతో నువ్వు అభివృద్ధి చేస్తే నువ్వు ఏ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్వి? వైఎస్ఆర్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా నువ్వు గెలిచి తీసుకెళ్లి నువ్వు తెలుగుదేశం పార్టీకి తాకాటు పెట్టి సంబంధం లేని 3 సార్లు ఓడిపోయినటువంటి అతనితో కొబ్బరికాయలు కొట్టేస్తావు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కింద స్థాయి నుంచి రావి వెంకటేశ్వరరావు గారు కానీ, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, కొల్లురాజేంద్ర కానీ, పుల్లయ్య గారు కానీ వీళ్ళంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గుడివాడలో మీరు ఒక వ్యక్తిని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు ప్రత్యక్షం చూశారు. రాజకీయంగా నేను ప్రలోభాలు పెట్టి తీసుకొస్తా అని అంటే నన్ను తీసుకెళ్ళిపోతే నాకు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా నా పక్కన ఉన్నట్టేనా? నువ్వు ఏ పార్టీ అసలు? నీకులాగా నేను పార్టీ మారిపోయే టైప్ అనుకున్నావా? నీకు ఒక విషయం తెలుసా? నాన్నయ్య పార్టీ మారినప్పుడు చెంచులు కూడా జైలు జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు నేను ఉన్నాను తెలుసా నీకు ఆ విషయం? నీకు చాలా ఆఫ్ నాలెడ్జ్. నువ్వు లోకల్లో గల్లీల్లో రాజకీయం చేసుకునేవాడు. నా స్థాయి నీ స్థాయి ఒకటా? నేను కూడా పార్టీ మారుతాను అనుకున్నావా? నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు. నేను అధికార పార్టీలో ఉండాలంటే ఉండొచ్చు కదా, నేను పవర్లో ఉన్నాను అనుకోవచ్చు కదా. నేను ప్రతిపక్షంలోనే ఉన్నానని ఇప్పుడు ఎందుకు చెప్తాను? మాకు ఒక వ్యక్తిత్వం ఉంది, మనస్సాక్షి ఉంది. మీకులాగా డబ్బులకు పదవి కోసం నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పి కేసు ఫైల్ నడిచింది. కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులకు వెళ్ళావు, అన్నిటికీ వెళ్ళావు కదా. మీ పార్టీలో లింగప్రసాద్ గారు నీకు ఆపోజిట్గా చైర్మన్గా పోటీ చేస్తే నీ మీద ఫైట్ చేసి అక్కడ వరకు తీసుకెళ్ళాడు హైకోర్టులో. నువ్వు ఇలా భయపడిపోయి నువ్వు పదవి కోసం నీకు పుట్టినోడే కాదన్నా. నాకైతే 3 పిల్లలు లేరు, ఉంటే నేను ఖచ్చితంగా 3 ఉన్నారని చెప్పేవాడిని. నాకు 2 పిల్లలే ఉన్నారు. నీకులాగా దొంగ రాజకీయం, నువ్వు కేసులు పెట్టి బెదిరించడం, లేకపోతే ఇస్తాను పేదల ఇళ్లలో స్థలాలు ఇస్తాను అని చెప్పి ఎవడో నీ అమ్మ మొగుడు సొమ్మేంటి? అది ఏం చేస్తావు? కేసులు పెడతావు. మ్యాక్సిమం చేయాల్సినంత చేసావు. అంతకన్నా ఏం చేయగలవా రవికాంత్ని? ఏంటి నువ్వు చేసేది? మీకు నేను పవర్లో కూడా రాగలను చూపించా, మీకు వచ్చా అనుకుంటున్నారు మీరు. అదంతా ఒక నాటకం. నేను టవల్ ఇలా వేసుకుని అలా తీసి బయట పడేసా. నేను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,
నేను ఎప్పుడు కూడా నాశనం అయితే ఉంటాను. నా గుండె అలా చీలితే ఓ పక్కన రాజశేఖర రెడ్డి గారు వస్తాడు, ఓ పక్కన నాన్నని వస్తాడు. వాళ్ళకి అవకాశవాదులకు తెలియదు. అంతేగాని నువ్వేదో రాష్ట్రంలో కూడా అక్కడ తెలంగాణలో జరిగినట్టుగా నువ్వు కూడా ఇక్కడ ప్రలోభాలు పెట్టి తీసుకెళ్ళి అనేకమైనటువంటి ప్రలోభాలు పెట్టేటువంటి వ్యక్తి. ఏం చేస్తావు నువ్వు? తీసుకెళ్ళి వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలని అనుకున్నావు. నువ్వు తాకట్టు పెట్టి నువ్వు తాకట్టులో ఉంటే నీకు ఓటేసిన వాళ్ళు, మమ్మల్ని నమ్ముకుని, మా పార్టీని నమ్ముకుని, వైఎస్ఆర్ పార్టీని నమ్ముకుని ఓట్లేసిన వాళ్ళంతా కూడా నీ పక్కన వచ్చేస్తారా? ఈ 95,000 మంది, 1,00,000 మంది నీ పక్కన వచ్చేస్తారా? నువ్వు అభివృద్ధి చేస్తాను నిన్ను బయట నవ్వుకున్నారు. ఒకసారి చూసుకో. నువ్వు పెద్ద బ్రోకర్వే. మాకు ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి మున్సిపాలిటీకి అనుకుంటే ప్రజలే వేసేవాళ్ళు కదయ్యా తెలుగుదేశానికి. వైఎస్ఆర్ పార్టీకి అయితే నువ్వు తీసుకెళ్లి మా అధికారాన్ని తాకట్టు పెట్టి నువ్వు అభివృద్ధి చేస్తున్నావు చదువుతున్నావు. ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి పని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది. నాన్నయ్య అనేవాడు నాకు కుటుంబ సభ్యుడు. నేను పార్టీ మారుతాను నువ్వు ఎలా అనుకున్నావు? నీ డ్రామాలు, నీ యాషాలు అన్ని కట్టుబెట్టడానికి నువ్వు 10 మందిని తీసుకెళ్ళు, ఏ రకంగా తీసుకెళ్ళు. తర్వాత మళ్ళీ 19వ వార్డు ఎలక్షన్ జరుగుతుంది. 19వ వార్డు ఎలక్షన్ జరుగుతుంటే ఆయన డ్యామేజ్ చేయాలి, పార్టీని రాష్ట్రంలో కొడాలని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక 2 మట్టుకెళ్ళావు. వాళ్ళకేమో తాయిలాలు ఇచ్చావు. అన్ని కూడా తెలుసుకున్నావు కదా. నా దగ్గర బాగా అన్ని ఆధారాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించి మాట్లాడుతూ ఎవిడెన్స్ సహా ఉంది. మీరు ఏవైతే ప్రలోభాలు పెట్టారు, ఏమేమి చేశారు మొత్తం కనుక్కోవడం కోసం మేము ఆడిన డ్రామాలో భాగమే ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి విధానం. ఎట్టి పరిస్థితి నేను ప్రతిరోజు కూడా నాన్నకి చెప్తానే ఉన్నాను. అది నాన్నకి పూర్తిగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడలో మళ్ళీ రెపరెపలాడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి జిమ్మిక్కులు, చిత్రాలు, నాన్న రైట్ హ్యాండ్ వెళ్ళిపోయింది, లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళిపోయింది అని అంటే ప్రజలు అంత అమాయకులు కాదు. అన్నిటికీ ఇదే సమాధానం. మీరు చేసే డ్రామాలన్నీ మా దగ్గర రికార్డ్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. మీరు ఏ విధంగా ప్రలోభాలు పెడతారు, ఏ విధంగా పార్టీలో తీసుకుంటారు, ఒక పార్టీ నాయకుడు వచ్చేస్తే ప్రజలంతా వచ్చేస్తారు అనుకునే భ్రమలో మీరు బతుకుతున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మానుకోండి. ఈ ప్రజలంతా కూడా ఇది తెలుసుకోవాలి. నేను ఓపెన్ డిబేట్లో కూడా చెప్పా, అసలు నువ్వు పార్టీ మారేవని చెప్పి డిసెంబర్ 31వ తారీఖు నేను చెప్తూ కొట్టా. నేనెందుకు చేస్తాను ఆ పని? అదే పని నేనెందుకు చేస్తా అంటే నేను కూడా ఎవరితో ఒకటి కొట్టించుకుంటాను అనుకున్నాను, నీకులాగా అసమర్థులాగా. కాబట్టి నీకు మళ్ళీ పండగ రేపొద్దునా. కాబట్టి ఇటువంటి చిత్రాలు చేయొద్దు అని చెప్పి సందర్భం తెలియదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.